ఈ పరిశుద్ధ గురించి బైబిల్లో చూస్తే మనకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ హీరో ఎవరు బయటకు వస్తారండి? యోసెఫ్ కదా. రెఫ్యూజ్డ్ టు సెటిల్ ఇన్ సిన్, పాపములో స్థిరుడుగా ఉండడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే ఆనాడు పొతీఫర్ భార్య తనతో శయనించమని ఆహ్వానించినప్పుడు ఇంట్లో ఎవరూ లేరు కదా, నా యజమాని కూడా లేడు కదా, ఇది నాకు దొరికిన మంచి అవకాశం, దీన్ని నేను అస్సలు జారవిడుచుకోకూడదని ఆ ఆలోచన ఇస్సుమంతైనా తన లోపలికి రానియకుండా ఒకే ఒక్క మాట చెప్తాడు, వీళ్ళందటి మీదనే నా యజమాని నాకు అధికారం ఇచ్చారు, కానీ మీ మీద నాకు అధికారం ఇవ్వలేదు అని అక్కడ నుంచి బలవంతము చేయబడితే పావురం వలె పరుగున వెళ్ళిపోతాడు. వస్త్రపు చెంగు, ఎందుకంటేనండి పాత నిబంధనలో పెద్దలైన వారికి యవ్వనస్తులకు పై వస్త్రపు చెంగు అనేది వారికి చాలా గౌరవప్రదమైనది. బాహ్యపరమైన అగౌరవాన్ని తప్పించుకోవడానికి తను మరల బాహ్యపరమైన గౌరవ సంబంధమైన వస్త్రాన్ని కూడా విడిచిపెట్టి అక్కడ నుంచి వెళ్ళిపోయాడండి. అందుకనే యెహోవా యోసేపుకి తోడై ఉన్నాడు. అతడు నీతిమంతుడు, అతడు చేయనదంతయు కూడా సఫలమగుతూ వచ్చింది. నీతిమంతులు ఎక్కడైతే ఉంటారో, ఏ గృహములైతే ఉంటారో, ఏ ప్రాంతంలో అయితే నివసిస్తూ ఉంటారో వారిని బట్టి దేవుని ఆత్మ ఎంతగానో ఆ ప్రాంతాలను బహుగా వర్ధిల్ల చేస్తుందండి. హల్లెలూయా. అందుకని పాపముతో మనం ఎక్కడ కూడా జోలి ఉండడానికి వీల్లేదు, సంబంధం అది కలిగి ఉండడానికి వీల్లేదు. యోసేపు వలె పాపము నుంచి దూరముగా మనం పారిపోవలసిన వారమై ఉన్నాం.